ఈ బతుకమ్మ అనే పేరులోనే ఉంది. అసలు బతుకు అంటే ఏమిటి? జీవం. మొత్తము ప్రాణికోటికి జీవమైనటువంటి తల్లెవరు, బతుకైనటువంటి తల్లెవరో ఆమెని కొలవండయ్యా. ఆమె ఈ శరన్నవరాత్రుల్లో మనకు అవసరమైన, మన బతుకు అవసరమైనటువంటి ఆ అమృతమయమైనటువంటి కళలు, శక్తి మొత్తం ప్రకృతిలో అంతా నింపబోతోంది అన్న సందేశాన్ని ఇచ్చేటటువంటి తల్లే బతుకమ్మ. ఈ బతుకమ్మలో చాలా విశేషంగా మీరు అమ్మవారికి ఎప్పుడైనా యాగాలు, చండీ యాగాలు అవి చేసినప్పుడు మీరు గమనించుంటారు, పెద్ద పెద్ద గుమ్మడికాయల్ని బలిస్తారు. చాలా పెద్ద గుమ్మడికాయల్ని ముక్కల కింద కోసి ఎక్కడికక్కడ బలి అనేది పెడుతూ ఉంటారు. ఆ ప్రత్యేకతే ఇక్కడ తీగలలో చేస్తామన్నమాట. కాకతి అనేటటువంటి మాటకు అర్థం గుమ్మడికాయ తీగ, గుమ్మడి చెట్టు. కాకతి అనే దానికి గుమ్మడి అని అర్థం. మనకి ఈ కాకతీయ సామ్రాజ్యంలో చాలా విశేషంగా అమ్మవారిని కొలవటము, మొత్తము ఎక్కడికక్కడ నీళ్లు సమృద్ధిగా ఉండాలని, నీళ్లల్లోంచి వచ్చే అనారోగ్యాలు, ప్రకృతిలో నుంచి వచ్చేటటువంటి అనారోగ్యాలు అన్నీ కూడా దూరం కావాలి అనే ఉద్దేశ్యంతో ఈ బతుకమ్మ అనేటటువంటి పండుగని చాలా విశేషంగా జరిపేవారు. అందుకనే మీరు బతుకమ్మను తయారు చేసినప్పుడు కూడా ఒక పెద్ద తాంబాలం పెట్టి ఆ తాంబాలం లోపల గుమ్మడి ఆకులన్నిటినీ చక్కగా పేర్చుకుంటూ వెళ్ళి ఆ గుమ్మడి మీద తంగేడు అట్లా రకరకాలైనటువంటి పూలతోటి మనం బ్రహ్మాండంగా ఒక శిఖరంలాగా అలంకరిస్తాం. ప్రకృతినంతటిని అమ్మవారి స్వరూపంగా శిఖరంగా అలంకరించి అందులో గౌరమ్మని తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠ చేస్తాం. కాబట్టి ఏం చేస్తున్నామయ్యా అంటే ఈ ప్రకృతి లోపల ఉండేదే గౌరమ్మ. మన కంటికి చూడటానికి ప్రకృతే ఉంది, కానీ ఆ ప్రకృతికి ఆధారమయ్యింది గౌరమ్మ అని చెప్పడం కోసమే మనం అద్భుతంగా ఆ అమ్మవారిని మొత్తాన్ని అలంకరించుకొని ఆ మధ్యలో తీసుకొని వెళ్ళి గౌరమ్మ యొక్క ప్రతిష్ఠ చేసుకొని ఆ బతుకమ్మే ఈ బతుకు, నేను బతికి ఉన్నాను అని చెప్పడానికి గుర్తేమిటి? ఆ శక్తి లోపల ఉంటేనేగా. ఈ చెయ్యి ఇలా లేచి, ఈ కన్ను ఇలా చూసి, ఈ చెవులు ఇలా విని, ఈ ముక్కు వాసన పీల్చి, ఈ నాలుక రుచి చూసి, ఈ చర్మం స్పర్శను చూసి, ఇన్ని శక్తులు కలిస్తే తప్ప నేను అనేది లేదు. ఇవన్నీ పనిచేస్తే నేను బతికున్నాను అని, ఇవేవీ పనిచేయకపోతే నేను అనే బతుకు లేదు. కాబట్టి నీకు అన్ని శక్తుల్ని ఇస్తున్నటువంటిది ఆ అమ్మే. కాబట్టి ఆ బతుకమ్మని నువ్వు ఖచ్చితంగా ఈ శరన్నవరాత్రుల్లో ఆరాధిస్తే ఎలా ప్రకృతికి అమృతమయమైన కిరణాలు వస్తున్నాయో నీకు కూడా అమృతమయమైనటువంటి కిరణాలు నీ శరీరంలోకి వచ్చి నీ మనస్సుకి అవసరమైనటువంటి శక్తి వచ్చి అమ్మతోటి నువ్వు ఐక్యమవుతావయ్యా, దీంట్లో అనుమానం లేదు అని. ఇది కాకతీయుల కాలము లోపల ఆ గుమ్మడి యొక్క ఆరాధనతోటి మొదలుపెట్టి, అందుకనే కాకతీయ సామ్రాజ్యం అని దాన్ని పిలిచేవాళ్ళం. ఆ రాజులు చాలా విశేషంగా చేసేవాళ్ళు. అప్పుడే ఎక్కువగా చెరువులు కూడా ఉంటూ ఉండేవి. కాబట్టి అన్ని చెరువుల్ని తవ్వి అన్ని చెరువుల్లో ఉండే నీళ్లు బాగుండాలి, దాని ద్వారా మాకు మంచి బతుకు రావాలి, ఈ వర్షం వల్ల వచ్చినటువంటి బురదంతా పోయి తేరుకొని ఇది తర్వాత పంటలకి యోగ్యమైనటువంటి శక్తి ఈ నీళ్ల నుంచి మా ప్రకృతిలోకి రావాలి అని చేసేటటువంటి ప్రార్థనే బతుకమ్మ.